వెల్కమ్ టు అవర్ ఛానల్ రోషిని గణేష్ వ్లాగ్స్ అండి. ఈరోజైతే నేనైతే బస్సు అయితే లేడీస్ కోసం ఫ్రీగా ప్రభుత్వం అయితే పెట్టిందండి. కానీ నేనైతే ఒక్కసారి కూడా ఇప్పటి వరకు వినియోగించుకోవట్లేదు. ఒక్కసారన్నా వినియోగించుకుందాం అని చెప్పేసి అలా బస్సు ఎక్కేసి గాజువాక అయితే తిరిగేసి వచ్చేద్దామని వెళ్ళానండి. ఇదంతా సరదాగా అన్నానండి బాబు. నా ఫోన్ అయితే ప్రాబ్లం అయిందండి. ఫోన్ అయితే చూపిద్దామని చెప్పేసి గాజువాకలో అయితే ఈ షాప్లో అయితే బాగా అంటే బాగా చేస్తారండి. నిజంగా ఫోన్లో ఉన్న ప్రాబ్లం చెప్పి మనకి ఎంతైతే అంతవరకే మనీ అయితే తీసుకుంటారండి. అందుకని చెప్పేసి మా ఊరు నుండి పక్క ఊరు వెళ్ళి మరి గాజువాక వెళ్ళి మరి అయితే ఫోన్ చూపించుకున్నానండి. నా నమ్మకాన్ని అయితే నిలబెట్టి మా ఊర్లో అయితే 2000 అడిగింది. ఇతనైతే 500కే చేశారు. గాజువాక వెళ్తుండగా దారిలో అయితే నాకు ఈ టెంపుల్ చాలా సార్లు అయితే కనిపించిందండి. కానీ ఏ రోజు కూడా లోపలికైతే వెళ్ళి చూడలేదు. ఈరోజైతే నేనైతే సింగిల్గా వచ్చాను, ఒక్కరిదాన్నే వచ్చాను కాబట్టి చాలా రోజుల తర్వాత ఒక్కదాన్నే ప్రయాణించడము. అందుకని చెప్పేసి ఒకరోజైతే లోపట ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఈరోజైతే గుడి లోపలికైతే వెళ్ళానండి. నిజంగా చెప్పాలంటే బయట చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. చాలా గుళ్ళకి దారిమందాలు ఉంటాయి, కానీ ఈ గుడి చూసావా ఎంత స్పెషల్గా ఉందో. అలాగే లోపల కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. మంచి మంచి శిల్పాలతోటి చూసారు కదా, నిజంగా ఎలాంటి అమ్మవార్లతో ఎంత బాగా ఉందో. లోపలైతే ఇంత పెద్ద చెట్టు ఉందండి. చెట్టుకైతే దారం ఇలా చుట్టుకొని కోరుకోవాలంట. దీని గురించి అయితే నాకు పర్టికులర్గా తెలియలేదు. చూసారు కదా, లాస్ట్కి అయితే అమ్మవారిని అయితే చూడండి. ఈ అమ్మవారు ఏంటంటే కొంచెమాంబ అమ్మవారు అంటండి. గాజువాక గ్రామ దేవత అనమాట. సో ఇన్నాళ్ళు బట్టి కూడా గుడి బయట నుంచి చూడడమే తప్ప లోపల నుంచి అయితే నేను చూడలేదండి. కానీ లోపల నుంచి చూస్తే నిజంగా అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదండి. చూసారు కదా, అక్కడైతే రష్ జనాలు ఉన్నారు కదా అని చెప్పేసి నేనైతే గుడి చుట్టూ తిరిగానండి. గుడిలో ప్రతి దగ్గర కూడా అమ్మవారి అవతారాల్లాగా ఉన్నాయి అనమాట. నేనైతే అద్దంలో చూసుకొని బొట్టు అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర అయితే ఎవ్వరూ లేరు. పంతులు గారు మాత్రమే ఏదో చేస్తున్నారు. అప్పుడైతే ఈ వీడియో అయితే తీసానండి. చూసారు కదా ఎలా అయితే ఉందో అమ్మవారు. నిజంగా ఈ గుడి ఎంట్రన్స్ నుంచి లాస్ట్ వరకు చాలా అద్భుతంగా ఉండండి. అలా గుడి నుంచి వచ్చేటప్పటికి షాపింగ్ మాల్ అయితే కనిపించింది. ఇది చౌక్ బజార్ అండి. సో ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏమీ ఉండదు. నేనైతే గాజువాక వెళ్తానని మా బాబుకి చెప్పిన వెంటనే వాడైతే నాకు చెప్పేశాడు లంచ్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ తీసుకోవాలని చెప్పేసి. అందుకనే నేనైతే షాపింగ్కి అయితే వెళ్ళాను. చూసారు కదా, ఇక్కడైతే వెరైటీ వెరైటీ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, లంచ్ బాక్సులు ఉన్నాయండి. కానీ ఏముంది, నాకైతే యూజ్ అవ్వలేదు. ఏమో అనుకుంటున్నారా, వాటర్ బాటిల్ అయితే చాలా పెద్దవే ఉన్నాయండి. ఆ పెద్దవైతే మా బాబు పట్టుకొని తాగలేడు. అందుకని చెప్పేసి వాటర్ బాటిల్ అయితే తీసుకోలేదు. ఇక లంచ్ బాక్స్ సంగతికి వస్తే అవైతే చాలా చిన్నవి ఉన్నాయండి. అంత చిన్న లంచ్ బాక్స్లో లంచ్ పెడితే వాడు తినడం కష్టం అయిపోతుంది కదా. నార్మల్గా పెద్ద దాంట్లో పెడితేనే కష్టం. అలాగని స్టీల్స్ కూడా చూసానండి. స్టీల్ కూడా బాగున్నాయి. ప్లాస్టిక్కి పిల్లలు పెట్టకూడదు అనుకున్నాను, కానీ స్టీల్ కూడా చిన్నవి మాత్రమే ఉన్నాయండి. ఇంత చిన్న దాంట్లో పెట్టామంటే వాడు కలుపుకొని స్పూన్తో తినడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. వాడైతే కిందనైతే పడేస్తాడు. అప్పుడు అనవసరంగా స్కూల్లో ఉన్న ఆయాలతో తిట్లయితే కాయాలి. ఈ బాక్సుల కంటే ఇంట్లో ఉన్న మా స్టీల్ బాక్సే బెటర్ అనిపించింది. అందుకని చెప్పి బాక్స్ అయితే తీసుకోలేదు. ఇక్కడైతే కొన్ని చాక్స్ అవి అయితే తీసుకున్నానండి. ఇందులో అయితే డ్రెస్సెస్ కూడా చాలానే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి నాకు మా పిల్లల గురించి అయితే చూస్తాను, కానీ చాకులు తప్పితే ఇంకేమీ తీసుకోలేదు. అలా అసలు గాజువాక వెళ్ళాలే కానీ చేతి నిండా డబ్బులు ఉండాలే కానీ అన్నీ కనిపిస్తాయండి బాబు. ఏదైనా సరే తీసేసుకోవాలనిపిస్తుంది, కానీ చేతిలో డబ్బులు అయితే ఉండాలి. ఇదంతా తిరిగి అలసిపోయిన నాకు ఈ బాదం మిల్క్ అయితే కనిపించిందండి. ఎప్పుడు నేను ఇటు సైడ్ వెళ్ళినా సరే ఈ బాదం మిల్క్ అయితే తాగుతాను డెఫినెట్గా, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రోజైతే నేను గాజువాక వెళ్ళిన రోజైతే ఫాస్టింగ్ అండి. మండే ఫాస్టింగ్ చేస్తాను కదా, అలా మండే ఫాస్టింగు. కనీసం ఈ బాదం మిల్క్ అయినా తాగితే కొంచెం రిలాక్స్ అవుతాను అనిపించింది. అందుకని చెప్పేసి నేనైతే ఒక బాదం మిల్క్ అయితే చెప్పాను. అతనైతే బాదం మిల్క్ అయితే ఇచ్చారండి. తినడానికి కూడా తాగడానికి కూడా బాగుంటుంది.